ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళ ప్రధాని మోదీతో పాటు మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఒక బిగ్ డే. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాదికి ప్రాధాన్యం పెరిగింది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని వెనుకున్న రాజకీయ సమీకరణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ దక్షిణాది ఉత్తరాది అనే తేడాలు ఎప్పుడు చూపించదు. దేశమంతా ఒకటనే భావంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈరోజు దక్షిణాదిలో కూడా మేము గణనీయంగా పుంజుకున్నాము. కేరళలో మా అకౌంట్ కూడా ఓపెన్ చేశాము. సురేష్ గోపి అక్కడ త్రిశూర్ నుంచి లోక్సభకు గెలిచారు. వారిని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. అదే సమయంలో ఎల్ మురుగన్ తమిళనాడు నుంచి గతంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఆయన రెండవసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు శ్రీనివాస వర్మ గారు భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రిగా టీడీపీ వైపు నుంచి, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నుంచి సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. అందువల్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దక్షిణాది అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వము డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు కేంద్రంలో మోడీ గారు కొలువు తీరారు. ఆంధ్రప్రదేశ్లో రేపు 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు కొలువు తీరుతున్నారు. మంత్రివర్గం ఏర్పాటు అవుతుంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో రెండు ప్రభుత్వాల నాయకత్వంలో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఈ ధ్యేయంగా ఈ కూటమి పనిచేస్తుంది, ఎన్డీఏ పనిచేస్తుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. పెండింగ్ ప్రాజెక్టులన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అనుమతులు ఇస్తుంది, నిధులు పెద్ద ఎత్తున ఇస్తాయి. ఈ మన పోలవరం ప్రాజెక్టు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఒక అడుగు కూడా ముందుకు పెట్టలేదు. దురదృష్టవశాత్తు మొన్నటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పోలవరం విషయంలో అసలు అవగాహనే లేదు. మంత్రులకి, నీటిపారుదల శాఖల మంత్రికి, మొన్నటి వరకు ఉన్న మంత్రి అంబటి రాంబాబు గారికి అసలు పోలవరం ఏమిటో తెలియదు. దాని గురించి అడిగితే ఆయనకి ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేదు, సాగునీరు తాగునీరు పరిజ్ఞానం లేదు. కానీ ఈరోజు ఒక అనుభవం గల ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారి క్యాబినెట్లో కూడా అనుభవం గల మంత్రులు ఉంటారు. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రంగా తయారవుతుంది. అదే సమయంలో ఈరోజు అమరావతి నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే అమరావతిలో ఈ అన్నీ కూడా రకరకాల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అమరావతి రాజధాని అభివృద్ధి చెందితే రాష్ట్రానికి అన్ని విధాల మేలుంటుంది. రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది, రెవెన్యూ పెద్ద ఎత్తున వస్తుంది, రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి. అమరావతి రాజధాని ఖచ్చితంగా ఒక మంచి రాజధానిగా తయారు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి మోడీ గారు అమరావతిని వారు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అందువల్ల మోడీ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఆదుకోవాలా మోడీ గారి దగ్గర ఒక విజనరీ నాయకత్వం ఉంది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు కూడా అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం, ప్రజా సమస్యల పట్ల చాలా పెద్ద ఎత్తున అవగాహన గల వ్యక్తి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు, దక్షిణాది ప్రజలు మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఒక మంచి అభివృద్ధిని సాధిస్తామని ప్రజలకు విశ్వాసం.